చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ వరదలతో అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బోటాడ్ జిల్లాలో ఒక కారు కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ కారులో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో 4 చనిపోయినట్టుగా నిర్ధారణకు వచ్చారు. మరో 3 కోసం ఎన్డీఆర్ఎఫ్ గాలింపు చర్యలను అయితే చేపట్టినట్లుగా మనకి సమాచారం అందుతోంది. విమాన ప్రమాదాన్ని మర్చిపోకముందే గుజరాత్ లో దారుణం జరిగింది. భారీ వర్షాలకు బోటాడ్ జిల్లాలో ఓ కారు నదిలో కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 9 మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. గల్లంతైన వారిలో 4 ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గుర్తించాయి. మరో 3 ఆచూకీ తెలియాల్సి ఉందని అంటున్నారు. 2 ప్రయాణికులు ఇందులో సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే గుజరాత్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు 22 మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సౌరాష్ట్ర సమీప ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని వరదలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ విజువల్స్ అన్ని కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ భారీ వర్షాలకు కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఊరు కనిపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి గుజరాత్ ని వరదలు వెంటాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అక్కడ డివైడర్ కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది పూర్తిగా కూడా కనిపించిన పరిస్థితి. దరిదాపుల్లో కూడా ఎక్కడ ఊరు మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపించదు. మొత్తం కూడా మనకి నీళ్లు తప్ప అక్కడ ఏమీ కనిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ స్కూల్స్ ను కూడా అధికారులు మూసివేసినట్లుగా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలోనే అక్కడ ఒక కారు కూడా బోటాడ్ జిల్లాలో కొట్టుకుపోయిందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇందులో మొత్తం 9 మంది ప్రయాణించారు. ఆ 9 మందిలో కూడా మృతదేహాల కోసం అయితే వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 గల్లంతైనట్లుగా అయితే ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బట్టి మనకి తెలుస్తోంది. రంగంలోకి రెస్క్యూ టీమ్స్ అని కూడా సహాయక చర్యలను ప్రారంభించినట్లుగా మనకి విజువల్లో కూడా కనిపిస్తున్నాయి. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో పాఠశాలలు ఇప్పటికే మూసివేశారు. మొత్తం 12 జిల్లాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విమాన ప్రమాదాన్ని మర్చిపోకముందే గుజరాత్ లో మరో దారుణం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు బోటాడ్ జిల్లాలో ఓ కారు నదిలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 9 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. గల్లంతైన వారిలో 4 ఎన్డీఆర్ఎఫ్ బలగాలైతే ఇప్పటికీ గుర్తించాయి. మరో 3 ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని అంటున్నారు. 2 ప్రయాణికులు ఇందులో సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటికే గుజరాత్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు 22 మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సౌరాష్ట్ర సమీప ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని వరదలు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా కొట్టుకుపోయినట్టుగా స్థానికులు చెప్తున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలనైతే ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో పాఠశాలలు మూసివేశారు. మొత్తం 12 జిల్లాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది.